సార్ వల్లభనేని వంశీకి దారులన్నీ మూసుకుపోయాయి, ఇంకా ఏ దారి లేదు అనేదైతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. ఇది నిజమే అంటారా? నిజంగానే వల్లభనేని వంశీకి దారులన్నీ మూసుకుపోయినాయి అంటారా? అసలు మూసుకుపోయినాయో లేదో నేను చెప్పలేను, కానీ ఏ దారి లేనివాడు గోదావరి అంటారు కదా, ఆ టైంలో దారులన్నీ మూసిపోవడం కారణం ఏంటంటే వల్లభనేని వంశీ గురించి చాలాసార్లు చెప్పాం. అలా చెప్పకూడదు పాపం, నువ్వు అడిగే కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అతను యువకుడు, మంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీలు అన్నీ బాగానే చేశాడు. అయినా కూడా ఎందుకు ఓడిపోయాడంటే ఈ వేవ్లో, జగన్ మీద ఉన్న బ్యాడ్ వేవ్లో ఓడిపోయాడు. ఆయనను కేసీఆర్ నాని అంటారు, వాళ్ళ బ్రదరే గెలిచారు అక్కడ, వాళ్ళు తప్ప ఇంకెవరు గెలవరు అక్కడ. ఈసారి వాళ్ళ తమ్ముడు గెలిచారు. అంటే ఓన్ ఫ్యామిలీ కూడా ఆయన ఇతనికే సపోర్ట్ చేశారు, చిన్నీకి, కేసీఆర్ చిన్నీకి. సో అక్కడ వాళ్ళే నిలబడగలరు బై రిచ్ పీపుల్ అండ్ ఎవ్రీథింగ్. ప్రజల్లో కూడా మంచి పేరు ఉన్నారు. కేసీఆర్ అంటే కూడా చాలా మంచి పేరు ఉంది. ఈ జగన్ వేవ్లో కొట్టుకుపోయాడు. చంద్రబాబు నాయుడు ఎందుకు కాదన్నారంటే వీళ్ళకి ఆ ఈగో ప్రాబ్లమ్స్, ఆ పరిపాలనించేటప్పటికి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, కొన్ని కాంట్రాక్ట్స్ వీళ్ళకి రాకపోవటం, ఇవన్నీ కలిసి ఈ వల్లభనేని వంశీ అతను మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశంలో ఉంటూ తెలుగుదేశం గురించి బ్యాడ్ మాట్లాడచ్చు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఉన్నాడు, వైఎస్ఆర్సీపీలో గెలిచాడు, కూర్చుంటే ఊరికి వస్తే చంపేస్తారేమో అని నరసాపురం అక్కడ తను ఢిల్లీలో కూర్చుని మాట్లాడుతూ ఉండేవాడు. ఓకే, నువ్వు అక్కడ రావడానికి భయపెట్టిపోయాడు, చంపేస్తారు అక్కడ కానీ హైదరాబాద్ కానీ వస్తే ఒకసారి అతని మీద ప్రయత్నం కూడా చేశారు. రాక వచ్చాడు, కాళ్ళు ఎరగొట్టారు కదా. దాని తర్వాత ఇంకా అతనికి జీవితం అంతా కూడా గొట్టగాళ్ళని ఎదరగండా వేసుకుని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడేమో అలా మాట్లాడాడు, ఇప్పుడేమో అతనికి ఏ పాత్ర ఇవ్వక ఇంక ఏదో మాట్లాడుతున్నాడు. అలవాటు అయిపోయింది అది. 10-15 గొట్టాల్లో మెయిన్ గొట్టం వచ్చి TV5, అది మెయిన్ ఉంటుంది అనమాట. ఏ గొట్టాలు లేకపోతే అదొకటే ఉంటుంది, రాయుడు గారిది. సో ఆ గొట్టంలో చెప్తూ ఉంటాడు, పాపం వాళ్ళు వేస్తారు. ఏదో ఒకటి ఎవడి మీద అగెనెస్ట్ మాట్లాడడం అంటే వాళ్ళు వేస్తారు. వేసిన తర్వాత అది జనాలకు వస్తుంది. ఇప్పుడు జరుగుతుంది ఆ విధంగా. వల్లభనేని వంశీ యంగ్ అండ్ ఎనర్జెటిక్, హ్యాండ్సమ్ మనిషి, మంచి 6 feet గాయ్, అన్నీ బాగుంటుంది, అందంగా కూడా ఉంటాడు. అతని గురించి ఇన్నిసార్లు బ్యాడ్గా మాట్లాడు, నాకే సిగ్గా ఉంది. కానీ అతను అంత సిగ్గు చేటు మాటలు మాట్లాడాడు. నీ పార్టీ గురించి నువ్వు రెబల్గా ఆర్ఆర్ఆర్ మాట్లాడచ్చు. ఎందుకు? నీకు ఏదో ఇంపార్టెంట్ మనసులో ఏదో పెట్టుకుని చంద్రబాబు నాయుడు అంటేనే, లోకేష్ అంటే, చంద్రబాబు నాయుడు గారు మిసెస్ మాట్లాడకూడదు, అండ్ లోకేష్ పుట్టుక గురించి కూడా మాట్లాడాడు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్, విచ్ ఇస్ అన్అక్సెప్టబుల్. ఇప్పుడు బూతు మాటలు మాట్లాడడం అనేది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. అతను అలాగే ఎప్పుడు మాట్లాడలేదు. అతను సంబంధాల గురించి కూడా బ్యాడ్ మాట్లాడాడు. మనకి ఎవరికి తెలియని విషయాలు ఇవి నిజమా అనిపించేది చేసాడు కాబట్టి బ్యాడ్ అయిపోయాడు. బ్యాడ్ మాట్లాడు అనుకుంటాడు, ఎదరవాడిని బ్యాడ్ చేస్తున్నావు అనుకుంటాడు, కానీ నువ్వే బ్యాడ్ అవుతున్నావు. ఇది యాక్చువల్గా చాలామందికి తెలియదు. నువ్వు బ్యాడ్ మాట్లాడుతున్నావు, మరి మీరు నిజం మాట్లాడుతున్నా, నేను నిజం మాట్లాడుతున్నాను, ప్రజల తరపు మనిషిని నేను. ఛానల్లో చంద్రబాబు నాయుడు గారి ఛానల్ ఎవరో వచ్చారు ఇలాగ చేయమని, మంత్లీగా చేయమని అడిగారు. నేను ఎందుకు చేయలేనంటే, నేను ఒక పార్టీ గురించి మాట్లాడలేను అన్నాను. మీ గురించి మంచి చెడు మాట్లాడతాను, అదేవిధంగా జగన్ గురించి మంచి చెడు మాట్లాడతాను. అదే నేను జనాలకు తెలియపరచాలి. ఐ మీన్ ఇన్ఫర్మేటివ్. నేను ఒక ఇన్ఫర్మేటివ్గా ఉండాలనుకుంటాను. అదే తప్పితే నాకు ఎవరెవరేం చేయాలి, ఎవరేం చేయగలను. నేను నా స్వయం కృషి, నేను నా డబ్బు, నేను నా పెళ్ళం అంటాడు ఆ టైప్లోను. నేను నా గొడవ తప్పితే నాకు మీరు చేసేది ఏంటి? ఐ కెన్ మేక్ ద అఫీషియల్స్ టు వర్క్ ఫర్ మీ. సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో కూడా వెళ్ళి మోడీ గారి కింద వాళ్ళని కూడా వెళ్ళి పని చేయించుకోగలను. చేయకపోతే ఎందుకు చేయమని అడిగే దమ్మున్నవాడు నేను. అంచేత అదేం లేదు. నేను ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీకు జగన్ మా దగ్గర అండి అన్నాడు ఆవిడ ఆంధ్రాలో, మా పొలం విషయంలో ఏం చేస్తున్నాను. ఏం కాదే, జగన్ పక్కన ఉన్న బ్యూరోక్రాట్స్ పని చేస్తున్నా అని చెప్పాను. చేయకపోతే అతను వాళ్ళ సంగతి చూస్తా అని చెప్పాను. అదే ఒకసారి చేశాను కూడా. అతను అసిస్టెంట్లు 2-3 ఉన్నారు పర్సనల్గాను. వాళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ అడిగాను హరిజనుల గురించి. అది ఇవ్వకపోగా 1 గంటలు చేస్తానని చెప్పేసి 4 రోజులు చేయకపోతే గట్టిగా లెఫ్ట్ హ్యాండ్ అడ్డిచ్చాను. వాళ్ళ వినే వాళ్ళకి అర్థం అవుద్ది. జగన్ పర్సనల్ పిఏలు. కత్తి పద్మారావు గారు అనే ఆయనకి బాగా తెలుసు హరిజనుల గురించి, వాటి గురించి. నేను దాని మీద ఒక సబ్జెక్ట్ చేయాలనుకుని నేను ఆయన పెడితే ఆయన బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా నాకు కొన్ని పర్మిషన్లు కావాలి, ఈ కారం చెడి మీద తీద్దామని చెప్పేసి. ఆ టైంలో ఒకరితో ఫోన్ చేస్తే నన్ను అగౌరవపరిచట్టు కదా, గంటలో చేస్తాను, మళ్ళీ చేయలేదు. 1 గంటలో చేస్తాను కదా కిష్ గారిని, నువ్వు నాతో మాట్లాడక నీకు అర్హత లేదురా అని చెప్పేసి పెట్టేశాను ఫోను.
జగన్ చెప్పు ఏటట ఎవరు చెప్తే నేను భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఉన్నా నేను ఐఎమ్ నో పార్టీ మ్యాన్ ఐ కెన్ ఆస్క్ ఐ కెన్ గో టు మోడీ అండ్ ఆస్క్ అర్థమైందా దేర్ ఆర్ సమ్ ఛానల్స్ యూ విల్ క్రియేట్ ఎ ఛానల్ అండ్ గో అండ్ టాక్ అటువంటిప్పుడు వల్లభనేని వంశీ మాట్లాడింది నువ్వేమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చెప్పావు కానీ రంకు చెప్పకూడదు కదా నువ్వు రంకు అంటగట్టావు ఇల్లీగల్ థింగ్స్గా చాలా తప్పు అది ఈజ్ అ టాల్ లీడర్ అంటే ఇంగ్లీష్లో తెలుగులో దానికి అర్థం పెద్ద అనుభవం ఉన్న లీడర్ని టాల్ అంటే పొడుగ్గా ఉన్నవాడు కాదు అనుకోకుండా చంద్రబాబు నాయుడు పొడుగ్గా ఉంటాడు కదా ఆ టాల్ లీడర్ ఎందుకంటే దే ఆర్ ఆల్ ఎక్స్పీరియన్స్ లీడర్స్ అడుగు చెప్పు వై ఆర్ యూ బ్రింగింగ్ హిజ్ వైఫ్ వ్యక్తిగత విషయాల్లో చెప్పకూడదనే ఇంగిత జ్ఞానం లేని వాళ్ళంతా అతను నాకు తెలిసినా కూడా ఎందుకు చెప్పానంటే ఈ రోజున అంతా దారులు మూసిపోవడం కారణం తెలుగుదేశం జంప్ చేసినా కూడా లాక్ కొడతారు అతను చంద్రబాబు నాయుడు రానివాడు లోకేష్ రానివాడు లోకేష్ పుట్టు గురించి బ్యాడ్ మాట్లాడాడు అతను తప్పు కదా అది నేను చాలాసార్లు చెప్పాను ఇది ఒకసారి కదా ఇది 5వ సారో 6వ సారో ఇలా చెప్పడం అతని మీద బ్యాడ్ చెప్పాలి నాకేమీ లేదే నేను చెప్పాను ముందు ఈ లుక్స్ హ్యాండ్సమ్ అని బాగుంటుంది అతని సినిమాల్లో కూడా కొన్ని సినిమాలు ఎంతమాలో అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా బాగా కావాల్సినాడు అతను కొడాలి నాని అది కానీ మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరే దెబ్బ అయిపోయారు కొడాలి నాని అంతే బైక్ కనపడిందంటే బూతులు ఒరే ఎవరు పవన్ కళ్యాణ్ నీ బామరదాడు ఒరే అని మాట్లాడతాబట్టి నిన్ను మాట్లాడని చెప్పి ఈ రోజు నాడు ఇప్పుడు మాట్లాడతారు తప్పు అది అలాగే అది పాలిటిక్స్లో దెర్ ఇస్ సమ్ డెకోరం కొంత డీసెన్సీ ఉండాలి మాట్లాడినప్పుడు ఒరే ఇంకా రామిడి గోడక ఇంకా రకరకాల ఎన్ని మాట్లాడినాడు ఎవడంటే వంశీ దాన్ని బట్టి మన యూట్యూబ్ వాళ్ళు అతను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడని ఎందుకంటారు తెలుగుదేశంలో రానివ్వరు ఓకే జగన్ దగ్గర ఉంటే అతని దగ్గర ఉన్న అన్ని కూడా తవ్వుతారు ఇంకా అన్ని దారులు మూసిపోయినట్టు ఇదే లెక్క ఏ దారి లేనాడు గోదావరి అన్నట్టుగాను ఆ విధంగా అతను ఇంకా మొత్తం రిజైన్ చేసి నేను పాలిటిక్స్ దాని అన్నా కూడా ఊరుకోరు అతను అన్న మాటలు అంత పవర్ఫుల్గా దిగిపోయినాయి ఎస్పెషలీ చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోనే అక్కడ ఒకసారి కంట నీరు కూడా పెట్టినాడు ఈ మీటింగ్లోనూ బికాస్ ఆఫ్ దిస్ ఓన్లీ నాట్ కరెక్ట్ నెవర్ నాట్ కరెక్ట్ హౌ కెన్ యూ టాక్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్ రాజకీయాల్లో ఉన్నారు రాజకీయంగా అది చేశాడు ఇది చేశాడు ఇది చేయలేదు అది చేయలేదు అని మాట్లాడవచ్చు కానీ వై ఆర్ యూ టాకింగ్ బ్యాడ్ ఇంకొక బ్యాడ్ ఏంటంటే అతను సేమ్ కమ్యూనిటీ వల్లభనేని వంశీస్ కమ్మ కొడాలి నానీస్ కమ్మ వీళ్ళతో తిట్టించడం అనేది అక్కడ మంచి బెహర్బాణి పేరు వస్తుందని జగన్ గురించి ఆడు అంత చెప్తే హేతవా తిట్టు అతని ఫ్యామిలీ తిట్టిపోను ఇప్పుడు అతను ఓడిపోయారు కదా ఇప్పుడు తిట్టు అతను ఓన్ ఫ్యామిలీని కూడా తిట్టు నువ్వు నాట్ కరెక్ట్ ఆ మాత్రం తెలీదా ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు చేసి అవి చేసి ఇది చేసి మీరు ప్రజలతో అంత టచ్లో ఉన్నవాళ్ళు ఈ విధంగా అతనికి ఒకవేళ ఇంట్రెస్ట్ అని కూడా వ్యక్తిగతంగా మాట్లాడమని ఏం చెప్పలేదు వీళ్ళు గురిగించుకున్నారు ఇంకోటి ఉన్నాడు పేరు నాని వేస్ట్ ఫెలో ఆడు కాపులు తిట్టాడు ఆడు కాపు కాబట్టి ఇన్ని తిట్టాడు అప్పుడప్పుడు కొంచెం చిరంజీవి మటుకు ఏమనేవాడు కాదు కొడతారని ఇప్పుడు కొడతారు చిరంజీవి అంటే 5 ఇంతలు ఫేమస్ ఎవరప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు ఎప్పుడూను అతనికి ఆ జనాల్లో క్రేజ్ ఉంది కాపులు తిట్టేవాడేమో పేరు నాని కమ్ముళ్ళు తిట్టేవాడేమో కొడాలి నాని వంశీని వంశీ 4 ఆకులు ఎక్కువ తిన్నాడు అనమాట జగన్ దగ్గర బాగా మార్కులు వేసుకోవడం కోసం వాళ్ళు పర్సనల్గా వాళ్ళ వైఫ్లు కొంచెం మాట్లాడు అంతా ఉన్నా కూడా లాస్ట్ మినిట్ వరకు సీట్ ఇవ్వలేదు పెద్ద జోక్ ఏంటంటే వాళ్ళ ఇతర శాడిస్ట్ కదా జగన్ సో అతను లాస్ట్ వరకు సీట్ ఇస్తాడో ఎవడో లెవెల్లో పెట్టాడు ఇచ్చాడు 0 ఎఫ్ఐఆర్ లాగా 0 ఎలక్షన్ రిజల్ట్ అనమాట వీళ్ళందరికీ అందరూ హోల్సేల్గా పోయారు అవును ఇప్పుడు అటువంటి వాడినప్పుడు ఏమంటారు ఎవడైనా ఊహిస్తాడు సామాన్యుడు ఎనీ యూట్యూబర్ ఏమనుకుంటాడు ఇక్కడికి ఏ దారి లేరని ఏముండదు విజయవాడలో ఉన్నవాడు చెప్తారు మనవాడు ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాడు అని బయటకు వస్తే కొట్టబోయారు వాళ్ళు మళ్ళీ పట్టుకుని అతను వాళ్ళు కూడా పరిగెట్టాడు అతను విజువల్స్ వచ్చేసినాయి కొడాలిన ఇంకా మన ఇతనే వంశీ ఎక్కడికి వస్తున్నాడు ఎక్కడి నుంచో ఎవడో రాయి వేసినట్టున్నాడు అతను పరిగెట్టాడు మొత్తం పోలీసులు ఆపేశారు అబాస్ పోలైపోవడం కదా ఇది ఎంత ఉంటే అంత చూపిస్తారు వాటి యూట్యూబ్లో నిజంగా కూడా జరిగింది అది ఆ విజువల్ చేస్తారు ఇది ఎందుకు చెప్తానంటే ఎక్కడి నుంచైనా జరిగిన దానికి తప్పు సవరణ చేసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు తెలుగుదేశంలో యాక్చువల్గా కమ్మాస్లో క్షమాగుణం ఉంటుందని మొన్న వేరే దృష్టిలో చెప్పాను
పొసాని కృష్ణమురళి విషయంలో చెప్పాను. ఓకే, ఇక్కడ నిన్ను ఎందుకంటారంటే యు ఆర్ పర్సనల్లీ టచ్డ్ అండ్ డ్యామేజ్డ్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ పర్సనల్ విషయాల్లో డ్యామేజ్ చేశావు కాబట్టి 100% రానివాడు. అదర్వైజ్ కమ్మర్స్ విల్ హ్యావ్ దట్ సాఫ్ట్ కార్నర్. వాళ్ళ పైకి రావడం గల కారణం ఏంటంటే ఇదొక కారణం. వాళ్ళ తప్పు చేసినవన్నీ క్షమాగుణం ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. అందుకనే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే వీళ్ళ దగ్గర ఉండవు. అర్థమైందంటే అభివృద్ధి ఎందుకు చెందింది, అందుకు చెందింది అన్నమాట ఆ కమ్యూనిటీ. కానీ ఇతని విషయంలో అది జరగదు. ఎందుకంటే అటువంటి అంటారు మాటలు అనకూడదు కదా, మర్చిపోలేని గాయం మానని మాటలు అన్నాడు అతను. కానీ అతను వేరే పాలిటిక్స్ నిష్క్రమించినా కూడా ఊరుకోరు, లోకేష్ ఊరుకోడు. నో, రెడ్ బుక్ లో మెయిన్ అందు ఎవరి గురించి ఉంటుంది, వీళ్ళ గురించి ఉంటుంది. అతను రెడ్ బుక్ అన్నాడు కదా, రెడ్ బుక్ ప్రతీకారం రెడ్ బుక్ అన్నమాటది. ఆ రెడ్ బుక్ లో ఉండే మెయిన్ కొడాలి నాని ఇతరును మెయిన్. మిగతా వాళ్ళ పెద్ద చిత్రగాలు కానీ ఈ కేసీఆర్ అందరూ అన్నా కూడా ఏదో పార్టీ వాళ్ళు కూడా వ్యక్తిగతంగా ఎప్పుడూ అనలేదు. అంటే చంద్రబాబు నాయుడు అని ఉంటారు.